జనారణ్యంలోకి పులులు వచ్చేస్తున్నాయి. తమ ఆవాసాలను దాటుకుని ప్రయాణిస్తున్నాయి. పులికి ప్రైవసీ ఎందుకు తగ్గింది? క్రమంగా పులుల సంతతి పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? చేయాల్సిన పనులేంటి? పులుల గాండ్రింపులతో అడవి పులకిస్తోంది. జీవ వైవిధ్యం పరిమళిస్తుంది. నడకలో రాజసం, వేటలో గాంభీర్యంతో అడవికి రారాజుగా వెలుగొందే పెద్ద పులుల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడు మహారాష్ట్ర నుంచి వలస వస్తున్న పులులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టైగర్స్ హబ్ గా మారుతోంది. నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా స్పెషల్ స్పాట్లైట్. పులుల పరిరక్షణ కోసం 2010 నుంచి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1913లో ప్రపంచంలో 1,00,000 పులులు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 3,500,000 లోపే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ 100 ఏళ్లలో 97% మేర పులులు అంతరించిపోయాయి. విచక్షణ రహితంగా పులులను వేటాడటంతో పాటు అడవుల నరికివేత, ఆహార లభ్యత తగ్గడమే అని అంతరించిపోవడానికి కారణమన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా జూలై 29న గ్లోబల్ టైగర్ డేగా పాటిస్తున్నారు. తెలంగాణలో పులుల సంఖ్య 100 దాటిందని ఒక అంచనా వేస్తున్నారు. అమరాబాద్ జోన్ లో మాత్రమే 36 పులులున్నట్లు ఇటీవలి గణాంకాల్లో తేలింది. దేశంలోని అతిపెద్ద అభయారణ్యాల్లో ఒకటైన నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యంలో 87 పులులున్నాయని తాజా లెక్కలు చెబుతున్నాయి. కవ్వాల్లో 10 వరకు వచ్చిపోతున్నాయని ఒక అంచనా. మనకి ఈసారి 34 పెద్ద పులులు, 2 కూనలు ఉన్నట్టు తెలిసింది. ఈ 34 పెద్ద పులులో 20 ఏమో ఆడపులులు, 13 ఏమో మగ పులులు. ఒక పులి యొక్క సెక్స్ అనేది ఇంకా మనకి కరెక్ట్ గా డిటర్మైన్ కాలేదు. సో ఇది మనం ఇంతకుముందు సంవత్సరం ఫేజ్ 4 23, 24 నెంబర్స్ తో కంపేర్ చేసుకుంటే ఆ సంవత్సరం మన యొక్క నెంబర్స్ 33 మొత్తం పెద్ద పులులు ఉండే, ఆ నెంబర్ ఇప్పుడు 36కి పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ అడవులు దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచినవి. ఇక్కడ అనేక రకాల వన్యప్రాణులున్నాయి. కవ్వాల అభయారణ్యంతో పాటు అటవీ రేంజ్ల పరిధిలో దట్టమైన అరణ్యాలున్నాయి. ఈ నేపథ్యంలోనే 2012లో కేంద్ర ప్రభుత్వం కవ్వాల అభయారణ్యాన్ని పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది. అయినా కవ్వాల్ కోర్ ఏరియాలో పులులు కనిపించకపోగా అటు బఫర్ ఏరియాలో పెన్గంగా, ఇటు ప్రాణహిత తీర అటవీ ప్రాంతాల్లో పులుల సంచారం ఎక్కువగా ఉంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులులు సరైన ఆవాసం లేక ఆకలితో అలమటిస్తున్నాయి. ఒకప్పుడు అభయారణ్యంలోనే అరుదుగా కనిపించిన పులులు ఇప్పుడు జనారణ్యంలో నిత్యం హల్చల్ చేస్తున్నాయి. మహారాష్ట్ర అభయారణ్యాల్లో పులుల సంఖ్య పెరగడంతో అక్కడి నుంచి ఆవాసం కోసం ఇక్కడికి వస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయినా వాటికి అనువైన చర్యలు తీసుకోవటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పులుల ఆవాసానికి కావాల్సినటువంటి అటవీ సంరక్షణ కూడా చేపట్టాలి. అడవులు అంతరించడం పోవడం మూలాన పులులు ఇవాళ జనవాసాల వైపు వస్తున్నవి. పులులకు ఆహారం దొరకడం కూడా లేదు. ఆహార కొరత కూడా ఇవాళ పులులకు ఆహారం కావచ్చు, నీరు కావచ్చు, ఈ 2 కొరత ఉండడం మూలాన ఇటువైపు రావడం జరిగింది. కవ్వాల్ టైగర్ జోన్ లో పులులు ఉండాలని చెప్పేసి కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది కవ్వాల్ టైగర్ జోన్. దాన్ని మరింత అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. నిజానికి పులి జీవన శైలి మిగతా వన్యప్రాణులతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. చిన్న వయసులో తల్లితో, ఆ తర్వాత తోడు కోసం తప్ప మిగతా సమయం అంతా ఒంటరిగానే సంచరిస్తుంది. తన పరిధిలో విసర్జాలను వదులుతూ మానవ సంచారం, శత్రు ముప్పును పసిగడుతుంది. ఇలా 100 కిలోమీటర్లు తిరిగే పులులు అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోన్లకు చిక్కటం అంత సులువు కాదు. దీంతో అక్కడి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అక్కడ బోన్లు ఏర్పాటు చేశారు. ఆ పులి బోన్లో చిక్కిన తర్వాత దాన్ని చాకచక్యంగా బంధించారు. ఈ ప్రక్రియ అంతా నేషనల్ టైగర్ కన్సర్వేటివ్ అథారిటీ ఆధ్వర్యంలో సాగింది. ఇక్కడ మాత్రం అలాంటి సీరియస్ ఆపరేషన్ నిర్వహించలేదు.
మహారాష్ట్రలో పులులకు సరిపడా ఆహారం, గూడు, తోడు దొరక్క ఇటువైపు వస్తూ ఉండటంతో రాష్ట్రానికి పులుల రాక పెరిగింది. శీతాకాలంలో మరింత ఎక్కువగా వలసలు ఉంటున్నాయి. ఏటా నవంబర్లో పులులు ఆదిలాబాద్ అడవుల్లోకి రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. నిజానికి పెద్ద పులులు ఏడాది పొడవునా జత కట్టగలవు. అయితే చలి తీవ్రత అధికంగా ఉండే నవంబర్ నుంచి జనవరి వరకు వాటి ప్రవర్తన విచ్చలవిడిగా ఉంటుంది. ఇదే సంతానోత్పత్తి జరిగే సమయం. ఈ క్రమంలో మరో పులితో జతకట్టేందుకు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మగవి ఆడపులులను వెతుక్కుంటాయి. ఆడపులి 10 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలోనే ఉండిపోతే మగపులి 100 నుంచి 150 కిలోమీటర్లు తిరగలదు. కొత్తగా వచ్చే మగపులులకు అప్పటికే అక్కడున్న పులుల మధ్య తోడు కోసం ఘర్షణలు జరుగుతాయి. అప్పుడు వాటిని ఆ ప్రాంతం నుంచి తరిమేస్తే మరో ప్రాంతానికి వెళుతూ ఉంటాయి. సహజీవనం కోసం తప్పిస్తాయి. దీనిని అటవీ శాఖ మేటింగ్ సమయంగా చెబుతుంది. ప్రస్తుతం కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పులుల జాడ కానరావటం లేదు. అడపాదడపా మహారాష్ట్ర నుంచి కవ్వాల్ కు 1-2 పెద్ద పులులు వస్తున్నా ఒంటరితనంతో తిరిగి వెళ్లిపోతున్నాయి. ఇక్కడ పులులు ఆవాసం కోసం కోట్లు వెచ్చించినా ఎలాంటి ప్రయోజనం కలగటం లేదు. దీంతో మహారాష్ట్ర పెద్ద పులులను ఇక్కడికి తరలించాలని తెలంగాణ అటవీ శాఖ నిర్ణయం తీసుకుంది. పులులను ఇచ్చేందుకు మహారాష్ట్ర అటవీ శాఖ సుముఖత తెలిపింది. తదుపరి అనుమతుల కోసం తెలంగాణ అటవీ శాఖ ఎన్టీసీఏకు లేఖ రాసింది. ప్రాజెక్ట్ టైగర్ పేరిట ఒక అడవిలో ఎక్కువగా ఉండే పులుల్ని వాటి సంఖ్య లేని మరో అరణ్యంలోకి తీసుకువెళ్లటాన్ని టైగర్ రీలొకేషన్ అంటారు. గతంలో మధ్యప్రదేశ్ లోని పన్నా టైగర్ రిజర్వ్ లో ఇలాగే చేశారు. అక్కడ 2009 నాటికి ఒక పెద్ద పులి కూడా లేదు. దీంతో అదే రాష్ట్రంలోని ఇతర అడవుల నుంచి 4 పులులను పన్నా రిజర్వ్ కు తరలించారు. ఫలితంగా ఇప్పుడు పన్నాలో పెద్ద పులుల సంఖ్య 50 దాటింది. ఈ నేపథ్యంలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ లోకి మహారాష్ట్ర నుంచి కనీసం ఒక మగపులి, 2 ఆడపులులు సహా గరిష్టంగా 5 పులులు కావాలని రాష్ట్ర అటవీ శాఖ కోరినట్లు తెలుస్తోంది. గోరు చుట్టుపై రోకలిపోటు అన్న చందంగా కొమరంభీం జిల్లాను టైగర్ కన్జర్వేషన్ జోన్ గా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో జీవో 49 విడుదల చేసింది. దీనిపై జిల్లా ప్రజల్లో, ముఖ్యంగా ఆదివాసుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇవాళ 2 కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే ఇవాళ 49 జీవోను ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము అడుగుతున్నాం, ఎవరైతే వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు అక్కడ తప్పకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అదేవిధంగా అటవీ శాఖ మంత్రిని, హోంశాఖ మంత్రి అమిత్ షాని, తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఎమ్మెల్యేలు కావచ్చు రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రశ్నించి వాళ్ళ 49 జీవో రద్దయ్యే వరకు కూడా వాళ్ళు కూడా సహకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిజానికి సరిహద్దు మహారాష్ట్రలో అక్కడి అటవీ శాఖ పులుల సంరక్షణలో భాగంగా ప్రతి పులికి ఒక గుర్తింపు సంఖ్యతో పాటు పేరును కూడా చేర్చి వాటి కదలికలపై పర్యవేక్షణ జరుపుతున్నారు. అయితే ఇక్కడ సంచరిస్తున్న పులులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాయి అనే సమాచారాన్ని తెలుసుకునే పరిస్థితి స్థానిక అటవీ యంత్రాంగానికి అందుబాటులో లేదు. ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తే కొంతవరకు అటు పులులకు, ఇటు మనుషులకు ఎలాంటి హాని జరగకుండా చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు.